హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కామెర్లకు చిట్కాలు చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. ఈ పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు, ఇలా రెండు రకాలైనటువంటి కామెర్లు ఉంటాయండి. ఈ కామెర్లు రావడానికి చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉంటాయండి. కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు లేదా బుడ్డిపోయినాయో, ఖరాబ్ అయినాయో, స్మెల్ వచ్చేటియో, బ్యాక్టీరియా, ఫంగస్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కానివ్వండి, అధికంగా మద్యం సేవించడం వల్ల కానివ్వండి, లేదా విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానీ చేపలు కానీ ఇలాంటి తిన్నాక పెరుగుతో తినడం కానీ, లేదంటే పాలు నూనె ఇలాంటి కాంబినేషన్లో మిక్స్గా తినడం కానివ్వండి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ, లేదా కొంతమందిలో నాన్ వెజ్ అధికంగా తీసుకోవడం వల్ల కానీ, లేదా నాన్ వెజ్ డ్రింకింగ్ కలిపి ఇంకా వీటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ ని టెస్ట్ చేసుకోవడం కొరకు మనకు ఒక టెస్ట్ కూడా ఉంటుందండి, బిలిరూబిన్ అని ఉంటుంది. బిలిరూబిన్ డైరెక్ట్ అని ఉంటుంది. ఈ బిలిరూబిన్ అనేది మనకు లివర్ యొక్క స్టామినా అంటే బలంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా అనేది తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బిలిరూబిన్ అనేది సుమారుగా 1 నుంచి 1.2, 1.3, 1.4 ఇలా ఉంటే కనుక అది నార్మల్ అనొచ్చు. ఇక 2 ఎబోవ్ ఉంది అని అంటే మీకు కామెర్లు వచ్చాయి అంటే స్టార్ట్ అయింది, మీకు జాండీస్ స్టార్ట్ అయ్యాయి అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు జాండీస్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడే మీరు ఫుడ్ని ఫుల్గా డైట్ చేసేయాల్సి ఉంటుంది. పూర్తిగా నాన్ వెజ్ డ్రింకింగ్, స్మోకింగ్ అన్ని అండ్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆయిల్, డీప్ ఫ్రైలు ఇవన్నీ కూడా పూర్తిగా మానివేసి చప్పటి ఆహార పదార్థాలనే ఉపయోగిస్తూ ఉండాలి ఎక్కువగా. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ జాండీస్ అనేటివి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ మనం తిరిగి టెస్ట్ చేసుకో. కొన్ని సందర్భాల్లో 5, 10, 12, 15, 18 వరకు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఈ జాండీస్ రాగానే ముందుగా మనము డైరెక్ట్ బిలిరూబిన్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒక 3 ఆకుల పేర్లు చెప్తానండి. ఈ 3 ఆకులను సమభాగాలుగా తీసుకొని వాటిని బాగా దంచి ఆ రసాన్ని ప్రతిరోజు ఉదయం కూడా పరిగడుపున ఒక టీ గ్లాస్ కన్నా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇలా కంటిన్యూగా ఒక వారం రోజులు తీసుకొని చప్పిడి పథ్యం చేసినట్లయితే తప్పకుండా ఈ జాండీస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకటి కామంచి ఆకు. కామంచి చెట్టు కూడా మీకు తెలుసు కదా, ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో సర్చ్ చేయండి, కామంచి చెట్టు కూడా కనబడుతూ ఉంటుంది. కామంచి. రెండవది వచ్చేసి ఉత్తరేణి. ఓకేనా? ఉత్తరేణి. మూడవది వచ్చేసి జుట్టుగాకు. ఉత్తరేణి అయితే అందరికీ తెలిసిందే అండి, దాదాపుగా తెలుసు. ఉత్తరేణి మనకు బయట కూడా చాలా రకాల రోడ్ల పక్కనే కనబడుతూ ఉంటుంది ఆకు. జుట్టుగాకు అనేది తీగలాగా పాకుతూ ఉంటుంది అనండి. మన ఎట్లా అంటే దాని కాయలు వచ్చేసి ఇట్లా లవ్ షేప్ లో ముళ్ళులుగా ఉంటుంది. దాన్ని జుట్టుగాకు అని పిలుస్తూ ఉంటాం. దాని కాయ ఆకు తెంపినప్పుడు కూడా మనకు కొద్దిగా పాలు కూడా వస్తూ ఉంటాయండి. ఈ జుట్టుగాకు, ఉత్తరేణి ఆకు, కామంచి ఆకు ఈ 3 బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తాయండి ఈ జాండీస్కి. 3టిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా దంచి దాని నుంచి కొద్దిగా అవసరమైతే వాటర్ కలుపుకుండా పర్లేదు ఒక టీ గ్లాస్లో సగం మోతాదులో ఈ రసాన్ని తీసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపునే తాగి ఏమి తీసుకోకుండా గంట వరకు ఉండాలండి. అండ్ ఇది వాడిన రోజులు అంటే సుమారుగా ఒక 3 నుంచి 5 రోజులు, సమస్య ఎక్కువగా ఉంటే 7 రోజుల వరకు వాడుకోవచ్చు, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఈ వాడినన్ని రోజులు మీరు కూరలు తినకూడదు, ఉప్పు కారం తగలకూడదు. చప్పిడి పథ్యం అంటారు కదా, అంటే ఎట్లా ఓన్లీ మజ్జిగతో అన్నం, లేదంటే ఓన్లీ గంజితో అన్నం, లేదంటే ఓన్లీ అన్నంలో నీళ్లు కలుపుకొని తాగడం, ఇలాంటివి మాత్రమే చేయాలి. ఈ 3 రోజుల మీద చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకేనా? ఇలా చేసినట్లయితే కేవలం ఒక వారం నుంచి 10 రోజుల్లో ఈ జాండీస్ లక్షణాలు అన్ని కింది దిగిపోతాయి, అంటే ఈ బిలిరూబిన్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా లివ్ 50 టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి, సిరప్ కూడా దొరుకుతుంది. ఇవి మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇవి అందుబాటులో లేని వాళ్ళు, ఈ ఆకులు కనుక అందుబాటులో లేని వాళ్ళు, ఓకేనా, నేల ఉసిరి అని ఉంటుందండి. నేల ఉసిరి అంటే ఇది చిన్నగా ఆకులు ఉంటే వాటి కింద చిన్న కాయలు లాగా ఉంటాయండి. ప్రతి ఆకుకు కింద ఒక చిన్న కాయలా ఉంటుంది, నేల ఉసిరి అంటాము. మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. ఒకసారి మీరు మామూలుగా కొట్టినా కూడా, గూగుల్లో కొట్టినా కూడా వస్తుంటుందండి. నేల ఉసిరి సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే కింద మనం వేరుతో తీస్తాం కదా, సరే వేరు లేకపోయినా పైన ఆకులు తీసుకున్నా పర్వాలేదు, శుభ్రంగా కడుక్కొని బాగా మెత్తగా దంచి అదే మోతాదులో కనుక అదే రసాన్ని, పసర్ని కనుక తాగుతూ ఉండాలి. సేమ్ అదే పథ్యం చేయాలి. ఓకేనా? దీంతో పాటు కొద్దిగా పునర్నవ అంటే తెల్ల గల్జేరు ఆకులు ఉంటాయి కదా, దీన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ తెల్ల గల్జేరు అందరికీ అందుబాటులో ఉండదు, బట్ ఈ నేల ఉసిరి మాత్రం దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. దాని మీద క్రమం తప్పకుండా వాడుకోండి. ఒక వారం రోజుల పాటు నేను చెప్పినట్టుగా పథ్యం చేయండి. అండ్ అట్లీస్ట్ 3 నుంచి 4 నెలల పాటు మద్యము
అదేవిధంగా నాన్ వెజ్ చికెన్ చేపలు ముఖ్యంగా ఓకేనా, అండ్ మటను ఓకేనా, గుడ్లు ఇవన్నీ పూర్తిగా మానివేయాలి. మీరు ప్యూర్ వెజిటేరియన్ లాగా తయారు కావాలి. అలా అయితేనే ఈ లివర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది. లేకపోతే ఈ జాండీస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. పచ్చకామెర్లు వచ్చి కొంతమంది భయంకరంగా కాలుస్తారు, చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ కాలుస్తే కామెర్లు తగ్గుతాయని. అది వాళ్ళ నమ్మకం కావచ్చు. బట్ ఇప్పుడు అలాంటి కాల్చినా కూడా తగ్గని పరిస్థితులు లేవండి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇది ఫాలో అవుతూ ఈ లివ్ 52 టాబ్లెట్స్ అండ్ సిరప్ వాడుకుంటూ నేను చెప్పినట్టుగా పథ్యం చేసినట్లయితే తప్పకుండా ఈ జాండీస్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అని జరుగుతుంది. ఇంకా మీరు వాడుకుంటామంటే చాలా రకాలైనటువంటి మాత్రలు కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో ఉన్నాయండి. జాండెక్స్ మాత్రలను కానివ్వండి, లేదంటే ఇంకా చాలా రకాలైనటువంటి మాత్రలు కూడా, ఇది మండూర భస్వం కూడా ఉంటుందండి ఓకేనా. ఈ మండూర భస్వం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పునర్నవ మండూర అని కూడా ఉంటుందండి, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యశోద అరిష్ట అనే సిరప్ కూడా ఉంటుంది, ఆ సిరప్ కూడా వాడచ్చు. లేదంటే భృంగరాజ సావ, ఈ సిరప్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మీకు కొన్ని పేర్లు చెప్తే ఏంటంటే మీరు డైరెక్ట్గా తెచ్చుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేరుగా తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు అండి. దీనివల్ల ఎలా అంటే కొన్ని చెప్పకూడని ఉంటాయి, అంటే బస్వాలు ఉంటాయి. ఈ బస్వాలు అనేటివి మీకు చెప్పకూడదు ఓకేనా, ఎందుకంటే అవి మీరు తెచ్చుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాలి. అందుకే చెప్పాలి అవద్దనే డౌట్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిని అయితే మీరు నేరుగా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒకవేళ సమస్య సివియర్గా ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి మీరు వచ్చి నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని ద్వారా మీరు చూసి మీ రిపోర్ట్స్ బిలిరూబిన్ టెస్ట్ అవన్నీ చూసినట్లయితే దాన్ని బట్టి మీకు ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎంత ట్రీట్మెంట్ అవసరం, మెడిసిన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వాడుకోవాలనేది కూడా మేము క్లియర్గా చెప్తాం. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే ఆ రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేసినా సరే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఫోన్ ద్వారా తెలియజేసి మెడిసిన్ కూడా మీ వద్దకే పంపించడానికి మేము ఖచ్చితంగా కొరియర్ DTDC కొరియర్ ద్వారా పంపిస్తామండి. మీరు ఇంటి వద్దనే ఉండి ఈ మెడిసిన్ కూడా వాడుకుంటే నేను చెప్పినట్టుగా జాగ్రత్త పథ్యం చేసినట్లయితే మీరు ఇంటి వద్దనే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.